మా మాతృమూర్తికి అశ్రునివాళండి. మా అమ్మగారు 11వ తారీఖుని ఈ నెల ఆవిడ పరమపదించారు. ఆవిడ 1933లో జన్మించారండి. కట్టమూరు అనేటువంటి ప్రాంతంలో. చెరుకూరు వారింట్లో పుట్టి నడివింటి వారింట్లో ఆవిడ కాపురం చేశారు. మా నాన్నగారి పేరు నడివింటి సూర్యనారాయణ గారు. మేము 5 అన్నదమ్ములం అండి. నేను పెద్దవాడిని. నిన్న రాత్రి చాలా బాధాకరమైన విషయం. 93 సంవత్సరాలు. అయితే ఎంత వయసు వచ్చినా ఎంతకాలమైనా అమ్మాయి కదండి. అంచేత చాలా బాధ అనిపించింది. అయితే పుట్టినవాడు గట్టిగా తప్పదు మనకు చెప్తారు అలాగా ఆవిడ. అయితే ఒకటి, అందరమ్మలు చాలా గొప్పవాళ్ళు. మా అమ్మాయి గొప్పదని కాదు. అయితే మా అమ్మగారు ఎంతో చక్కగా మమ్మల్ని తీర్చిదిద్దారు. ఏ విధమైనటువంటి లోటు మాకు చూపించలేదు, చేయలేదు. మా నాన్నగారిది ట్రెజరీలో ఒక చిన్న ఉద్యోగం. వచ్చేపోయే చుట్టాలు అందరూ కూడా. అయినప్పటికీ కూడా మాకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఆ సంసార యాత్రని ఆవిడ చాలా చక్కగా చేసి ఆవిడకి చివరికి ఆ ముగింపు ఇలా జరిగేటట్టుగా ఆవిడ చూసుకున్నారు. ఆవిడ ఒక నెల్లాళ్ళ క్రితం వరకు కూడా ఆవిడకి మేము చేసినటువంటి సేవ ఏదీ లేదండి. ఎందుకంటే ఆవిడ ఇల్లు ఊడ్చేది, తులసి కోట దగ్గర దీపం పెట్టేది, అన్నీ చేస్తూ ఉండేది. ఆవిడకి శుభ్రం కూడా ఎక్కువ. కాళ్ళకి మట్టి అంటుకుంటే దులుపుకునేది, మళ్ళీ చూసుకునేది. పొద్దున్న రోజు 2 పూట్ల స్నానం చేసేది. చాలా. ఇకపోతే ఆదరణ విషయానికి వస్తే, ఇంటికి ఎవరు వచ్చినా సరే అతిథి అభ్యాగతి అని మొట్టమొదట వాళ్ళకి చూసేది ఆవిడ. ఇంట్లో బోళ్ళంత మంది చుట్టాలు పక్కాలు. మా నాన్నగారు ట్రెజరీలో పనిచేయడం వల్ల డాక్టర్స్ వాటితో పరిచయం ఉండేది. అందరూ కూడా మా ఇంటికి వస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా ఆదరించేది ఆవిడ. అలా. ఇకపోతే మేము 5 అన్నదమ్ములు, నేను పెద్దవాడిని. ఈరోజు ఆవిడ లేదు అనేటువంటి బాధ చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఒకటి, వేదాంతంలో చెప్తారు మనకి, ఈ జాతస్య ధ్రువ మృత్యు అంటారు. మళ్ళీ అంటే పుట్టినవాడు చావక తప్పదు. మనకి వేదాంతంలో చెప్తారు. ఈ శరీరం అనేది ఏంటంటే ఒక మాసిన చినిగిన బట్ట లాంటిది. అది వెళ్ళిపోవాలి. కొత్త శరీరం కోసం మళ్ళీ ఈ ఆత్మ అనేది వెళ్తుంది. అయితే ఒకటి, చేసినటువంటి ఈ కర్మ, పుణ్యం పాపం 2 ఉంటాయి. వీటిని బట్టి మళ్ళీ మనకి వచ్చేటువంటి జన్మ వస్తుంది. అయితే మా అమ్మగారికి చాలా ఎన్నో మంచి పనులు చేశారు, పుణ్యకార్యాలు చేశారు, ఎంతోమందిని ఆదరించారు, మమ్మల్ని ఇంతలా చక్కగా తీర్చిదిద్దారు. అంచేత ఆవిడకి సద్గతులు కలగాలని, ఆవిడకి మళ్ళీ చాలా గొప్ప జన్మ రావాలి, లేదంటే జన్మరాహిత్యం పొందాలని చాలా నేను కోరుకుంటున్నానండి. ఇంకా మాటలు రావట్లేదు. అమ్మే. అమ్మని మించినటువంటి దైవం లేదంటారు. మాతృదేవోభవ అంటారు. మనకి మొట్టమొదట అమ్మ చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. అమ్మ మొట్టమొదటి తొలిగురువు అమ్మే. అమ్మ కొంగు పట్టుకుని మనం తిరుగుతామండి. మొట్టమొదట నన్ను మా నాన్నగారు ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఆవిడ వచ్చి నన్ను స్కూల్కి 3 రోజులు దేపెట్టింది. దేపెట్టిన తర్వాత దగ్గర నుంచి నేను 2 క్లాసు 3 క్లాసు చదివాను అక్కడ. తర్వాత అక్కడ రామకృష్ణ సినిమా హాల్ లేదు అప్పుడు. అక్కడ ఉండేవాళ్ళం. ఆ రిజర్వ్ బ్యాంక్స్లోంచి మెల్లిగా వెళ్ళి ప్రభాత హాల్ ఉండేది. ఆ పక్క నుంచి ఇలా వెళ్ళాలి నాయనా, ఇది స్కూల్ అనేది. ఇప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ అవేవో వచ్చేసాయి అనుకోండి, చెప్తున్నాను. అక్కడి నుంచి స్కూల్కి దిగపెట్టేది. తర్వాత నేను ఎంజేఎంఏ స్కూల్లో చేరినప్పుడు మా నాన్నగారు జాయిన్ చేశారు ఫస్ట్ ఫారంలో. అప్పుడు కూడా ఆవిడ అప్పుడప్పుడు నన్ను స్కూల్కి ఆవిడ కొంగు పట్టుకుని నడిచాను నేను. ఆవిడకి నాకు 16 సంవత్సరాలు తేడా అండి, అంతే. ఇక నాకు మాటలు రావట్లేదండి. అమ్మ అసలుండి వాళ్ళే మా అమ్మకి. ఉంటానండి.